నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల నివాసంలో బీసీ సంఘాల నాయకులు, తెలంగాణ జాగృతి నేతలు భేటీ అయ్యారు. కేబినెట్ సబ్ కమిటీ ప్లానింగ్ శాఖ సర్వే నివేదిక అందించిన నేపథ్యంలో సమావేశమయ్యారు. తదుపరి వ్యూహంపై కవితతో బీసీ సంఘాల నేతలు చర్చిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ ప్లానింగ్ శాఖ సర్వే నివేదిక అందించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన సర్వే గుణాంకాల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లపై కవితతో కలిసి బీసీ సంఘాల నేతలు అధ్యయనం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఎంత మేరకు పెరుగుతుంది అన్న అంశంపై చర్చలు జరుపుతున్నారు. కాగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ మైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్ నెట్టి కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ ఎక్సైజ్ కార్యాలయం సమీపంలో గల మైసమ్మ ఆలయ విగ్రహ పునఃప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పంచామృతాభిషేకం, యజ్ఞం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్ నెట్టి కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. బంగారు మైసమ్మ తల్లి రావే, మా బాధలు ఎడబాపంగా కదిలి రావే. గండా దీపాల వెలుగు నింపినామే, గండాలు తొలగంగా కదము తొక్కి రావే. మట్టి కుండ బొట్ల బోనమే, తప్పకుండా నీకు దశమే. మట్టి కుండ బొట్ల బోనమే, తప్పకుండా నీకు దశమే. ఎత్తు రంగు తొట్టెళ్ళు ఏరి కోరి తెస్తమే. బంగారు మైసమ్మ మా భారము తొలగించవే. బంగారు మైసమ్మ మా దిక్కు ముక్కు వైతివే. బంగారు మైసమ్మ మా భారము తొలగించవే. బంగారు మైసమ్మ మా దిక్కు ముక్కు వైతివే. బంగారు మైసమ్మ తల్లి రావే, మా బాధలు ఎడబాపంగా కదిలి రావే. గండా దీపాల వెలుగు నింపినామే, గండాలు తొలగంగా కదము తొక్కి రావే. సారె తెచ్చినాము, చేతులెత్తి కొలిచినాము, నిత్య పూజ చేసినాము, నిన్ను చూసి మురిసినాము. నీకు ముడుపు కట్టినాము, నీ పేరు తలిచినాము, నిమిషమైన మరవలేము, నిన్ను చూడకుండలేము. ఇంట నిన్ను నిలుపుకుంటమే, కంటి చూపుతోని వేడుకుంటమే. ఇంట నిన్ను నిలుపుకుంటమే, కంటి చూపుతోని వేడుకుంటమే. పసుపు కుంకుమ అర్చనలే తల్లి, తిరుపుల అలంకార సేవలే. పసుపు కుంకుమ అర్చనలే తల్లి, తిరుపుల అలంకార సేవలే. నిత్య నైవేద్యాలు తల్లి ఆరగించవే. బంగారు మైసమ్మ మాకు ముక్తినియ్యగదలవే. బంగారు మైసమ్మ మా భక్తితోని పిలుతుమే.
ఆపరేషన్ స్మైల్ లో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 54 మంది బాల కార్మికులను గుర్తించినట్లు ఎస్పీ సింధు శర్మ తెలిపారు. గుర్తించిన వారిలో 84 మంది తల్లిదండ్రుల చెంతకు చేర్చామని చెప్పారు. పిల్లలను పనిలో పెట్టుకున్న 6 యజమానులపై కేసులు నమోదు చేయగా మరో 18 మందికి జరిమానాలు విధించామని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన 11వ విడత ఆపరేషన్ స్మైల్లో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 54 మంది బాల కార్మికులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్ కోసం 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. గుర్తించిన వారిలో 48 మందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చామని చెప్పారు. 3 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించగా మరో 3 చిల్డ్రన్స్ హోమ్ కు తరలించామన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న 6 యజమానులపై కేసులు నమోదు చేయగా పని చేయించుకుంటున్న 18 మందికి జరిమానా విధించామన్నారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతానికి కృషి చేసిన ఏఎస్పీ నరసింహారెడ్డి, కార్మిక, ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ ఏఎస్ఐలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఎస్పీ అభినందించారు. కామారెడ్డి శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, గణపతి గౌరీ పూజ, పుణ్యవచనం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. ఈ వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ 28వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సుప్రభాత సేవ, ఫల పంచామృతాభిషేకం, గణపతి గౌరీ పూజ, పుణ్యవచనం, అంకురార్పణం, ప్రధాన కలశ స్థాపన, అఖండ దీపారాధన, మంత్రపుష్పం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలతో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన చేశారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఉప్పల్వాయి గోపిగౌడ్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుంచి 5 వరకు ఆలయ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలలో గౌడ కులస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. తోటలు విరబూసినాయంట, కనకంబరాలన్నీ కలబూసినాయంట, తెల్లె మల్లెలన్నీ విరబూసినాయంట, పూలల్ల తొట్టెలలు యాలలు పంగా. నువ్వు రావు అమ్మ రావు, తల్లి రావు, ఎల్లమ్మ రావు 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 రావు, బైన్లో వల్ల భారతి రావు 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 రావు, ఎల్లమ్మ రావు 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 రావు, బైన్లో వల్ల భారతి రావు 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 రావు, రావు ఎల్లమ్మ రావు 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 రావు, నువ్వు పేరు పెట్టి విలువంగా రావు 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 రావు, రావు ఎల్లమ్మ రావు రావు. ప్రావాసాం భక్తాభీష్టవరప్రదాం దీక్షితాదిని సంసేవ్యాం రేణుకాంబాం నమాం. శ్రీ మహాశక్తి క్షేత్రమైనటువంటి గౌడ బంధువుల కులదేవత ఆడపడిచేటటువంటి శ్రీ రేణుకామాత దేవాలయ 28వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు ఈ రోజుతో ప్రారంభమైనాయి. ఆ పత్రిక మరియు వివాహ మహోత్సవం, కళ్యాణ మహోత్సవం, లోక కళ్యాణం కోసం చేసేటువంటి मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्रयंबके गौरी नारायणी नमोस्तुते. श्री रेणुका माता की जय. శ్రీ రేణుకా మాత 28వ వార్షికోత్సవ సందర్భంగా నేటి రోజు గణపతి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. రేపు సోమవారము శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్న కళ్యాణోత్సవము ఉదయం 11 గంటల 15 నిమిషాలకు అమ్మవారి కళ్యాణం ఉంటుంది. ఇటు కళ్యాణోత్సవానికి కామారెడ్డి ప్రజలు, పుర ప్రముఖులు ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. అదేవిధంగా
మంగళవారం రోజున సాయంత్రము 5 గంటల వరకు బోనాలు గంజికూడలికి చేరుకుంటాయి. గౌడ సోదరిమణులచే అలంకరింపబడిన బోనాలు దేదీప్యమానంగా వెలుగొందుతూ పురవీధుల గుండా అమ్మవారి ఆలయానికి చేరుకుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటు బోనాలను దర్శించుకొని ఆదరిస్తారని కోరుతూ బుధవారం ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సయ్యద్ అన్వర్ అహ్మద్ తనియలు అస్రార్ అబ్రార్ల వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీ సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, BRS జిల్లా అధ్యక్షులు MK ముజిబుద్దీన్, మాజీ కౌన్సిలర్ నెట్టి కృష్ణమోహన్ రావు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల ఓ సూపర్ మార్కెట్ లో చోరీకి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి పట్టణ CI చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు వారిని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి విడుదలైన కొన్ని రోజులకే మళ్లీ దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ పోలీస్ స్టేషన్లో CI చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని అశోక్ నగర్ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో జనవరి 25న చోరీ జరిగిందన్నారు. గోడ కన్నం వేసి లోనికి చొరబడి దొంగతనం చేశారని చెప్పారు. ఈ కేసు విచారణలో మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామానికి చెందిన పాత నేరస్తులు దేవాసోజరాజు, బుట్టరాజులను దోషులుగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. గతంలో వీరు పాపన్నపేట్, టేక్మాల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి జనవరిలో విడుదలయ్యారని తెలిపారు. మళ్లీ కామారెడ్డి, తూప్రాన్ పట్టణాల్లో దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు. ఈ మేరకు వారి వద్ద నుంచి ఒక బైక్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. గత వారం రోజుల కిందట కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి విజయ సూపర్ మార్కెట్ నందు, CSI చర్చ్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి విజయ సూపర్ మార్కెట్ నందు వెనుక వైపు గోడకు రంధ్రం చేసి షాప్లో ఉన్నటువంటి 5 గ్రాముల సిల్వర్ కాయిన్, తర్వాత కొంత నగదును మరియు ఒక ఇన్వర్టర్ను దొంగతనం చేసిన కేసు నందు విచారణ ప్రారంభించిన మేము కామారెడ్డి పట్టణ SI బాలరెడ్డి మరియు సిబ్బంది అందరూ కూడా విచారణలో భాగంగా ఆ నేరానికి పాల్పడిన వ్యక్తి లంబాడి దేవసోతు రాజు
మరియు ఇంకొక దేవసోతు పుట్టరాజు అనే ఇద్దరు వ్యక్తులు నేరం చేసినట్టుగా కనుగొని ఆ ఇద్దరు వ్యక్తులను ఈ రోజులు ఇదివరకు టేక్మాల్, పాపన్నపేట్, నర్సాపూర్, మెదక్ మొదలగు పోలీస్ స్టేషన్ నుంచి జైలు వెళ్ళినట్టుగా, అదేవిధంగా మన దగ్గర చేసిన దొంగతనంతో పాటుగా తూఫాన్లో కూడా ఒక దొంగతనం కేసును చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్ను మరియు దొంగతనం చేయడానికి గోడలకు రంధ్రం చేయడానికి ఉపయోగించినటువంటి ఘటపాలను సీజ్ చేయడం జరిగింది. ఎస్టీ వర్గీకరణ అమలుకై ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. 1,00,000 డప్పులు 1,000 గొంతుకలు అనే నినాదంతో మాదిగల భారీ ర్యాలీ ఉంటుందన్నారు. మాదిగ సోదరులందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఫిబ్రవరి 7న నిర్వహించే 1,00,000 డప్పులు 1,000 గొంతుకలు కార్యక్రమాన్ని మాదిగలందరూ హాజరై విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం తాడవాయి మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల ఆకాంక్షను ప్రపంచానికి చూపెట్టేందుకు ఫిబ్రవరి 7న మహత్తర కార్యక్రమానికి మందకృష్ణ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించే ఈ కార్యక్రమంలో మాదిగ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తాడవాయి మండలంలో ఇప్పుడు ఫిబ్రవరి 7 నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల గవర్నర్ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఏబిసిడి వర్గీకరణ సాధన కొరకు ఈరోజు తాడవాయి మండలంలో మన మాదిగ బిడ్డలు ప్రతి గ్రామం నుంచి తరలించే ప్రయత్నాలు తాడవాయి మండలంలో వాళ్ళు వాళ్ళంతా కృషి చేస్తుర్రు. ఈరోజు తాడవాయి మండలంలో లోకల్ తాడవాయిలో 3 బస్సులు కూడా మన మాదిగ బిడ్డలు ఇవాళ రావడానికి కూడా ప్రతి ఒక్కళ్ళు జబ్బకు దప్పేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ 7 తారీఖు నాడు ఆ సాడు భారీ ఎత్తున 1,00,000 కాదు 2 లక్షల డప్పులు ఇవాళ తాజిబండిని మొత్తం ముట్టడిస్తున్నామని ఇవాళ మేము మాదిగ రాజకీయ పోరాట సమితి నుంచి మేము ఇవాళ కోరుతున్నాం. ఎందుకంటే ఇది లాస్ట్. ఏదైతే నిన్న మొన్న ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మన వ్యతిరేకం మన సోదరులు కావచ్చు, ఈ వర్గీకరణకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా ఫుల్ మద్దతుగా మనకు కూడా ఇలా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్గీకరణ కోసం సాధించేదాకా మనమంతా ఐక్యతగా ఉండి ఈ వర్గీకరణ సాధించుకోవాలా. ఏదైతే ఇవాళ అన్నగారు నిరంతరమై సాధించుకొని రిజర్వేషన్లు కూడా మనకు రాబోయే కాలంలో కూడా ఈ వర్గీకరణ అయితే కూడా రిజర్వేషన్లు కూడా పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ తాడవాయి మండలంలో చుట్టుముట్టు ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రావడానికి సిద్ధం ఉన్నారు. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. ఆర్ బాగయ్య, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. రమేష్ కృష్ణ నాయకత్వం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.